నీకు రక్షణ అనే నిబంధన చేశాడు. ఆ నిబంధనలో నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలి అంటే క్రీస్తు రక్తము చేత పాపంలో క్షమించబడిన నీవు ఆయన హస్తములో నుంచి దూరంగా వెళ్ళొద్దు. ప్రతిరోజు కూడా నువ్వు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. అలవాటుగా ఆచారంగా కాదు. దేవుడితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం మాట్లాడాలి, ఆయన మాటలు మనం వినాలి. అదే మనల్ని బలపరిచేది. వినుడు వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని చదువుతూ నువ్వు వినాలి. నువ్వు చదివిన వాక్యం నువ్వు వింటున్నావు కదా, ఆ వాక్యం నీ అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు నీలో విశ్వాసం అంతకంతకు బలపడుతూ ఉంటుంది. దేవుడు నీతో చేసిన నిబంధనని నువ్వు గుర్తు చేసుకుంటావు, ఎప్పటికీ మర్చిపో. నీ విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు తప్పుడు పనులు చేయడానికి నువ్వు ప్రోత్సహించుకో. విలువ తెలియనప్పుడే ఎలా పడితే అలా ఉంటారు. నీకు సమాజంలో ఒక విలువ ఉందనుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తావా? అందరూ నేను చూస్తున్నారనుకో, నువ్వేం చేస్తున్నావు గమనిస్తున్నారనుకో, అమ్మో నా విలువ పోద్ది, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను వాళ్ళతో కలవకూడదు, నాకు ఒక డిగ్నిటీ నేను మెయింటైన్ చేయాలి అనుకుంటారా? సమాజంలో దేవుల్లో ఉన్న నీవు కూడా నీకు ఒక డిగ్నిటీ ఉంది. ఆయన నిబంధనలోకి వచ్చిన నీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరితో నిబంధన కలిగి ఉన్నావు? లోకంతో నిబంధన కలిగి ఉన్నావా? దేవునితో నిబంధన కలిగి ఉన్నావా? దేవునితో నువ్వు నిబంధన కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే పరిశుద్ధంగా ఉంటావు. కొన్నిసార్లు ఓడిపోయినట్లుగా ఉంటావు దేవుడితో నిబంధనలో ఉంటే, కానీ అల్టిమేట్గా గెలుపునిదే. ఎందుకంటే నిన్ను నడిపించేది నీ శక్తి కాదు, దేవుని శక్తి, ఆత్మశక్తి, పరిశుద్ధాత్మల శక్తి నిన్ను నడిపిస్తుంది. తాత్కాలికంగా నువ్వు ఓడిపోయినట్లే ఉంటావు, తాత్కాలికంగా నువ్వు నష్టపోతున్నట్లే ఉంటావు. దేవుని నిబంధనలు నువ్వు వస్తే దేవునితో నువ్వు నిబంధన చేసుకుంటే, కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, ఓడిపోనివ్వడు.